మాఘపురాణము 22వ అధ్యాయము. గంగాజల మహాత్మ్యము. ఓ కార్తవీర్యార్జున, శివుని పూజ గురించి, శివ మహాత్మ్యము గురించి వివరించదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించినాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకునిరి. స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకునిరి. కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. అదెటులనగా, గంగాజలం విష్ణు పాదముల నుండి పుట్టిన నదియు శివుని శిరస్సునందు ప్రవహించినట్టు అయినందునే సర్వపాపరహితమైనది. గంగాజలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును. కావున గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలం గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నదిలో కానీ సెలయేరులో కానీ చెరువునందు కానీ స్నానం చేయునప్పుడు గంగా 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 అని 3 పర్యాయములు అనుకుని శిరస్సున నీళ్లు చల్లుకొనిచో అది గంగాజలంతో సమానమైనది అగును. గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం గనుక గంగాజలంతో సాటియగు జలము ఈ ప్రపంచమునందెచటనూ లేదు అని గంగాజలమును గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. మాఘపురాణము 22వ అధ్యాయము సమాప్తము.